వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలో బెల్ట్ షాపుల నిషేధాన్ని సర్పంచ్ జంగని లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ ఆమోదించింది. గురువారం గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో సర్పంచ్ జంగని లక్ష్మి అధ్యక్షతన కొనసాగిన సభలో పలు అంశాలను ఆమోదించారు. ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్న బెల్ట్ షాపులను తొలగించాలని పంచాయతీ తీసుకున్న నిర్ణయాన్ని నేడు గ్రామ సభలో కార్యదర్శి సురేందర్ రెడ్డి ప్రవేశపెట్టారు. బెల్ట్ షాపుల తొలగింపు విషయమై సాధ్యాసాధ్యాలను చర్చించిన సభా సభ్యుల మధ్య ఆమోదం పొందడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామంలో నెలకొన్న పలు అంశాలను ప్రజలు లేవనెత్తడంతో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సభాధ్యక్షులు సర్పంచ్ జంగని లక్ష్మి, గ్రామ కార్యదర్శి సురేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ జంగని లక్ష్మితో పాటు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వడ్డే రాములు, మాజీ ఉప సర్పంచ్ జీవరత్నం, గ్రామ కార్యదర్శి సురేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ వడ్డే రవి, వార్డు సభ్యులు, విద్యుత్ లైన్మెన్ మొహమ్మద్ అఖ్తార్, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది, ఆయా పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంకేమన్నా మీకు విశేషం ఇబ్బంది అది కూడా సార్ చేతి కూడా సార్ కాబట్టి సార్ ఏమన్నా సార్ చేయాలి అందరికీ నమస్కారం. అది పింఛన్ కూడా వచ్చినాయి, అపార్ట్మెంట్ పింఛన్ కూడా చేస్తున్నాము. ఇంకేమైనా కొత్త చెట్టు అది చేస్తాము. బడ్జెట్ కొత్తగా పెన్షన్లు కూడా ఇస్తామని ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి అవి కూడా కొత్త పెన్షన్ కూడా తొందరలో ఇస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. అదేవిధంగా కొన్ని భర్త చనిపోయి భార్యకి ట్రాన్స్ఫర్ అయ్యేవి కూడా కొన్ని ఇప్పటికే 15 అప్పుడు లాస్ట్ 2.5 yearsలో 10 పెన్షన్ వరకు భర్త చనిపోయిన వల్ల కానీ భార్య ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొత్తవి ఈ ఫ్యూచర్ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాడు కాబట్టి తొందరలో వస్తాయని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైతే మన గ్రామ పంచాయతీకి ప్రతి నెల 349 పెన్షన్లు వస్తాయి. అందులో భాగంగా ఓఏపీ పెన్షన్లు 97, డిజబుల్ 53, విడో పెన్షన్ 169, సింగిల్ ఉమెన్కి 30. మొత్తం ప్రతి నెల మన గ్రామ పంచాయతీకి 8,82,000 రూపాయలు పెన్షన్ రూపంలో ప్రభుత్వం ప్రజలకు అందజేస్తుంది. కొత్త దశలో ఉన్నాయి. ఈ నైట్ లేకుంటున్నారు కరెంట్ డే లేకుంటున్నారు. అదేవిధంగా గ్రామంలో పలు అంశాలను ప్రజలు లేవనెత్తడంతో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సభాధ్యక్షులు సర్పంచ్ జంగని లక్ష్మి, గ్రామ కార్యదర్శి సురేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ జంగని లక్ష్మితో పాటు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వడ్డే రాములు, మాజీ ఉప సర్పంచ్ జీవరత్నం, గ్రామ కార్యదర్శి సురేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ వడ్డే రవి, వార్డు సభ్యులు, విద్యుత్ లైన్మెన్ మొహమ్మద్ అఖ్తార్, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది, ఆయా పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వాళ్ళ కొడుకుకి నేను 3 సార్లు ఫోన్ చేసిన, రాడు 3 సార్లు ఫోన్ చేసిండు. 8 సార్లు చెప్పినా కూడా ఒకటి చెప్పమని చెప్పాలి, పొద్దున్న వేస్తే మళ్ళీ నైట్ చెప్పకపోవడం అదే. ఇట్లా నేను అంతకుముందు 2-3 సార్లు కాల్ చేసి చెప్పినా పట్టించుకోలేదు. దాని తర్వాత కంటిన్యూ గవర్నమెంట్ పర్టికులర్గా ఒక విషయంలో 6 రోజులు కంటిన్యూ చార్జెస్ చేయమని చెప్పారు. ఈజీఎస్ వర్క్ మీద వాళ్ళకి చెప్పినా కూడా, ఈయనకు చెప్పినా వాళ్ళ కొడుకుకి చెప్పినా అంటే అడుక్కోవాలా. ఒక్కొక్కసారి నేను 3 సార్లు కాల్ చేసినప్పుడు నువ్వు చెప్పితే వార్డు నంబర్ విజేందర్ రెడ్డి హైదరాబాద్ నాకు ఫోన్ చేసిండు. కళ్ళ క్యాంప్ నాకు 10 సార్లు పొద్దున ఫోన్ చేస్తే లేపలేవు. మళ్ళీ మనం ఎవరు చెప్తారని చెప్తావా అంటే నువ్వే అన్నావు. ఒక సెక్రటరీ అయిన తర్వాత ఏది గ్రామది ఉంటుంది, వేరే ఏం చెప్పాం మేము అసలు. తప్పు అర్థం ఏం చెప్పాం మేము అసలు. వచ్చింది లాస్ట్ మంత్ కళ్ళది స్టార్టింగ్ నేను తీసేసింది 6 నెలల కిందనే చెప్పిన. వాళ్ళు ఇది కంటిన్యూగా 1 వీక్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీ కొడుకు అంతకుముందు చెప్పిన 3 రోజులు కంటిన్యూ ఫోన్లు చేసిన, ఫోన్ చేయించిన. అంటే మీకు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, ఏం లేదు. నీకు చెప్పిన మీ కొడుకు ఆగు, నీ కొడుకు గురించి అంతకుముందు కూడా కంప్లైంట్ చేసిన. మీ కొడుకు చెప్తలేదు, ప్రతిసారి నీకు చెప్తానే ఉన్నా. వాడు ఇంటర్వ్యూ ఎక్కడ నువ్వు కొడతావు నీకు చెప్పినా లేదా? నీకు చెప్పిన ఆ రోజు నీకు కాల్ చేస్తే నేను కొడతాను సార్ ఇవ్వాలి. ఆ రోజు అయినా సరే ఆ రోజు కొట్టలేదు. అందుకే అవసరం లేదు. ఇక ఎన్నిసార్లు ఆడుకోవాలి ఒక్కొక్కరిని అని చెప్పి 4 మంది పెట్టినా మైక్ ఇచ్చినాం, సర్టిఫికేట్ ఇస్తున్నాం.
ఇంతకుముందు సిగరెట్లు అట్లా ఉంటారా నీ లేకుండా ఉండరా? అంటే ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఆ? ఎన్నిసార్లు నేను నీకు చెప్పిన సార్ మా కుటుంబు అంత మరాఠీ నేను స్టార్టింగ్ చేస్తా అని చెప్పిన నేను ఆ? నేను చెప్పిన ఏ కృష్ణ నేను నైట్ లో వచ్చి రాజుకు చెప్పి వీడియో చెప్పించిన ఎందుకు సార్ మీరు అట్లా మా మీద కుట్ర పట్టకు నువ్వు ఆ డబ్బు కొడితే మాకు ఎన్ని రావు పైసలు రావు మాకేమంటే కాల్ చేసా ఏ ఒక్కరు స్టార్టింగ్ చేయకపోయినా అంటే ప్రతిసారి ఇంతకు 2 సార్లు చెప్పిన నీకు చెప్పినా పట్టించుకోలేదు కాబట్టి నీ కొడుకుని వద్దని చెప్పిన నీకు చెప్పాలంటే మీ కొడుకు చేయట్లేదు నువ్వు చేస్తావా ఎట్లా మరి వాడు ఎన్నిసార్లు చెప్పినా లేదా చెప్పినా సార్ నీకు వచ్చేది 1500 ఇస్తామంటే తెలియనల్లా అంత ఆటలు అంతా వదిలేరు ఉన్నారు మా ఇల్లు అన్ని నీకే కాల్ చేస్తాం సరే నువ్వు కంటిన్యూ చేస్తావు కరెక్ట్ కొడతామంటే మాకే నీకు ఇచ్చే 1500 మొన్న నువ్వు చెప్పినావు రాజుకు చెప్పినా రాజు ఫోన్ చేస్తే ఎవరు చెప్పినట్టు ఎక్కడ చెప్పినట్టే ప్రభుత్వం మాకు ఇంతకుముందు ఏదైతే భూమి లేని వారికి డబ్బులు రైతు బంధు రావట్లేదు అని చెప్పి ఈ ప్రభుత్వం రైతు భరోసా అని 12,000 ఇస్తుంది కాబట్టి అవి లిస్టు మన కృష్ణ తెలియజేస్తారు ఎంతమందికి వచ్చినాయి ఎవరెవరు అర్హులు ఉన్నారు వాళ్ళు ఫ్యూచర్లో ఎంతమందికి రాబోతుంది ఒకరికి 60,000 మీకు 95 మంది 5,70,000 వచ్చినాయి వాళ్ళ పేరు అర్థం కాలేదా ఏది మళ్ళీ ఇంకా ఉన్నాయి అదే ఏం ఎట్లా చెప్తావు అని ప్రతి 4 ఎకరాలకు రావాలి కదా 4-5 ఎకరాలకు రావాలి కదా 1 ఎకరాకి వచ్చింది కదా అది ఎట్లా అది ఎవరు అడగాలి ఎవరికి అడగాలి ఎవరు బాధ్యత మీరేమన్నా బాధ్యత తీసుకుంటే మీకు అడుగుతాము ఇప్పుడు ఒట్టిగా పిసలాపిస్తారు ఎవరు కాదు చెప్పండి సార్ అంజనయ్య బుడగజంగం 37,000 ఆది సంగప్ప 85,000 ఈ రాములు 1,29,000 లక్ష్మి 96,000 ఉప్పల్ బాలమణి 14,000 ఎం సత్యమ వరూప 1,120 రూపాయలు ఇంకా ఎన్ అనిత 451 పెద్దకురవ బుజ్జమ్మ 1,120 రూపాయలు ఇట్లా చాలా ఊరంతా మొత్తం కలిసి ప్రతి ఒక్కరికి ఎన్ని రూపాయలు కూడా తిరిగి ఎంత సేవ్ అయిందని చెప్పి ప్రభుత్వం పేరు అసలు బసేకర్ వాళ్ళు నువ్వు చెప్పిన పేరు అసలుకి వాళ్ళు బసేకర్ 450 రూపాయలు ఎప్పుడో సునీత ఎప్పుడు బస్ ఎక్కిందంటే అన్నీ చెప్పి దాని తర్వాత ఫ్రీ కరెంట్ ద్వారా బడ్జెట్ కొత్తగా పెన్షన్లు కూడా ఇస్తామని ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి అవి కూడా కొత్త పెన్షన్ కూడా తొందరలో ఇస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది అదేవిధంగా కొన్ని భర్త చనిపోయి భార్యకి ట్రాన్స్ఫర్ అయ్యేవి కూడా కొన్ని ఇప్పటికే 15 అప్పుడు లాస్ట్ 2.5 yearsలో 10 పెన్షన్ల వరకు భర్త చనిపోయిన వల్ల కానీ భార్య ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కొత్తవి ఈ ఫ్యూచర్ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాడు కాబట్టి తొందరలో వస్తాయని తెలియజేయడం జరిగింది ఇప్పటికైతే మన గ్రామ పంచాయతీకి ప్రతి నెల 349 పెన్షన్లు వస్తాయి అందులో భాగంగా ఓఏపీ పెన్షన్లు 97 డిజబుల్ 53 విడో పెన్షన్ 169 సింగిల్ ఉమెన్కి 30 మొత్తం ప్రతి నెల మన గ్రామ పంచాయతీకి 8,82,000 రూపాయలు పెన్షన్ రూపంలో ప్రభుత్వం ప్రజలకు అందజేస్తుంది బుడగజంగం సుకన్య 3,40,000 బుడగజంగం సుక్కమ్మ 3,40,000 బుడగజంగం సునీత 1,00,000 రూపాయలు బుడగజంగం విజయమ్మ 3,40,000 బోరం జనసీర 1,00,000 రూపాయలు బోరం జనసీర 1,00,000 రూపాయలు చుక్కమల్లి మానమ్మ 3,40,000 లలిత 1,00,000 రూపాయలు చుక్కమల్లి మల్లమ్మ 3,30,000 దండు బల్గా 3,30,000 ఎర్ర రాణి ఈనా బేగం వీళ్ళందరికీ 3,30,000 ఈ విధంగా టోటల్గా 57 మంది వివిధ దశలో ఉన్నారు వాళ్ళకి దశల వారీగా డబ్బులు అందడం జరిగింది ఇంకా ఈ ఏప్రిల్లో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ విడత కూడా ఇందిరా మిల్లు ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం ఈ వచ్చిన నెలలో వాళ్ళు కూడా రాబోతుంది అదేవిధంగా ఈ పథకాలతో పాటు కొత్తగా ఇందిరమ్మ బీమా పథకం అని చెప్పి ఇంతకుముందు మన భూమి ఉన్న వాళ్ళకి 5 లక్షల బీమా పథకం ఉంది ఇప్పుడు వాళ్ళతో పాటు ఇంకా భూమి లేకపోయినా వాళ్ళ మిగతా వాళ్ళు కూడా ఇంకా పెద్ద వాళ్ళందరికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇంకా భూమి ఉన్న వాళ్ళకి కాకుండా లేని వాళ్ళకి కూడా బీమా పథకం
పథకం జూన్ 2 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జూన్ నుంచి ఇంటర్ విద్యార్థులు కూడా ఇంటర్ విద్యార్థుల వరకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం పథకం కూడా 2 స్టార్ట్ చేస్తాం వాళ్ళకి. ఇంకా ఈ పథకాల వల్ల మీకు అన్ని పెన్షన్లు కానీ ఇంకా వేరే వేరే వివిధ పథకాలన్నీ తొందరలోనే అవి కూడా ఇస్తామని ఇప్పుడు ఇల్లు నెక్స్ట్ విడత వస్తున్నాయంటే ఇప్పుడు లేవు ప్రజెంట్ ఇప్పుడు టచ్ అయినా పెడతాం. ఇప్పుడు శాంక్షన్ అయినప్పుడు ఇందులో కమిటీ అని 6 మంది ఉన్నారు, వాళ్ళ ద్వారానే శాంక్షన్ అవుతుంది. మనకి అది మనకైతే కమిటీ ఇంద్రమ్మ కమిటీ అని ఇచ్చింది మన గవర్నమెంట్. ఆ కమిటీ ద్వారానే మనకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ దేని వాళ్ళకి ఇవ్వాలి. సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులు గారు సేవకులు అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుని శ్రమిస్తున్నాము. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, వలస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ పత్రాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలో సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైల్ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రత, నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, ₹500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణ ప్రపంచంలో నంబర్1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి. క్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్తించుకున్నాం. వాటి పరిధిలో సేవ తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనకు ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పైప్లైన్ కూడా చెప్పిన ఆ రోజు అయినా కూడా తొవ్వేరు. ఇప్పుడు ఏమైందంటే పైప్లైన్ ఓన్లీకి వాటర్ పైప్లైన్ కాబట్టి ఆ రోడ్డు కూడా తొవ్వేది కాబట్టి అది ఓన్లీకి ఇరుకుటం ఎక్కువ వస్తుంది. అలా పబ్లిక్ నల్లబడి ఉంది కదా, ఏదో అదే ప్లేస్ ఆ ఇరుకుడు లేదు, ఓపెన్ ప్లేస్ చేసుకోండి. ఆ రోడ్డు తవ్వి ఇప్పుడు అది కట్టి మెట్టేసరికి ఆ రోడ్డు కూడా ప్యాకెట్ సార్ కొన్ని రాదు. ఇప్పటికే రోడ్డు మీటర్ వరకు తొవ్విరదు. దాన్ని ఇప్పుడు ఓపెన్ ప్లేస్ చేస్తున్నాం సార్. ఇక ముగ్గలు ఈ సైడ్లో ఉన్నది కదా, ఇక్కడ అప్పుడు వస్తుంది కదా. ఏమంటారు అదే ఇబ్బంది ఇబ్బంది ఏమన్నా కదా సార్? సార్ బెడ్ షాప్లో బంద్ ఉంటే మొత్తం బంద్ ఒకటి అందరికీ ఇచ్చిన ఒక ఏమైతే సార్ ఇది ఒకరి మీదే ఇచ్చేసినట్టు అయిపోయింది, ఇద్దరి మీదే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సార్ ఇట్లా లేకుండే, ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు రామచంద్ర అందరూ తీర్మానం చేస్తుంది. ఫస్ట్ నోటీస్ ఇచ్చింది నాకే. నేను కూడా మందరిన నా మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా కొట్టేసుకుని ఆ డిప్పు కొట్టేసుకున్నాను. ఆ పేరు అయితే అమ్మిన అన్ని నాకు అమ్మ ముందు అన్ని చేసిన. ఫస్ట్ బాడీలో నాకే చేయరు, నువ్వు అంతా అని నా ప్రెషర్ ఇస్తూ నేనే ఇస్తున్నాను. ఫస్ట్ ఆ తీర్మానం ప్రకారం అందరూ ఆమోదిస్తే పని చేసుకోమని చెప్పాను. ఇక అమ్ముకుంటాము కొట్టాడుకుంటాం అంటే మా చేస్తున్నాము. నేను చేసింది అయితే ఇదే. గ్రామ పంచాయతీలో మొత్తం అందరికి ఇచ్చినాము. నా పేరు
ప్రతి ఒక్కరికి ఇచ్చినాము నోటీస్. ఫస్ట్ నాకు ఇచ్చారు బాడీ మీటింగ్ లా సర్పంచ్ సార్ ఉన్నా సెక్రటరీ ఉన్నా ఫస్ట్ నాకు ఇచ్చిన నోటీసు నేనే తీసుకున్నా. నేను తీసుకుంటే నా పైన చట్టంగా మేము చర్య తీసుకోమని కూడా చెప్పినాము, అమ్మమని కూడా చెప్పినాము. దీనికైతే నేను ఆమోదిస్తున్నాను. దీనికి శేఖర్ సర్పంచ్ ఉన్నాడు. మొత్తం మన అందరికీ నోటీస్ ఇచ్చినాం. కానీ పిఎస్ పోయేది ఎంతమంది, మన అనుకునేది ఇంకెంతమంది. ఇప్పుడు ఎక్కువ వార్డు మెంబర్ ఇస్తున్నాడు. ఇప్పుడు అంతలేమా? అంతలేమా? ఇప్పుడు నువ్వు నోటీస్ నాకు నోటీస్ ఇచ్చినట్టు నాకు 10 మందికి నోటీస్ ఇచ్చి 2 పిలుస్తాం పిఎస్ పప్పు 3 పిలుస్తామంటే ఇదేంటనే అనుకుంటున్నారు. రాదన్న నోటీస్ ఇచ్చామని చెప్తారు. జీపీలో చేశాడు మంది అమ్మద్దు. ఇది వాస్తవం. అందరినీ చేయించారు. ఒక మానవుడు, ఒక రివ్యూడు, ఒక ఆడు, ఒక ఏ కక్షపూర్తం లేకుండా 10 మందికి సమయం లేకుండా ఇచ్చారు. ఇప్పుడైతే నాలుగు సర్పంచ్ ఉంది మన గ్రామ పౌరంలో ఉన్నది. ఇప్పుడు విలేజ్ ఆ ఆధ్వర్యంలో వాళ్ళు ఇప్పటి నుంచి ఎవరు చెప్పి వాళ్ళకి ఇస్తాము. మీరు ప్రపోజల్ తీసుకురండి. జాలలకు మాత్రం సార్ గాలి కోసం వాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే కదా ఎన్నికలు వస్తాయి, ఎవరికైనా మీరు ప్రపోజల్ ఇస్తారని చెప్తున్నారు. దాని ఏం చెప్తున్నా వాళ్ళతో అదే సర్పంచ్ చెప్పి మీరు ప్రపోజల్ తీసుకురండి. ఎవరు లబ్ధి పొందినప్పుడు ఎవరు లబ్ధిదారో వాళ్ళకి ఇవ్వండి. సరే చేద్దాం. ఏం లేదు కదా ఇప్పుడే సర్పంచ్ ఇప్పటి నుంచి అయితే చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తాను కానీ వస్తాను వాళ్ళు నెక్స్ట్ మంత్ తీసుకుంటామన్న కదా అది చూసుకొని ఇక్కడ ఎవరెవరికి లేవు. పెద్ద చెరువు ఒకటి తూము రిపేర్ చేయాలి. గ్రామ సభలో పెద్ద సమక్షంలో చెప్తున్న కావున ఆ తూము నీళ్లు రాక కూడా ఊరజన నీళ్లు తగ్గుతున్నాయి. ఆ తగ్గడం వలన అక్కడ వాళ్ళ పంటలకు నీళ్ళంతా కూడా చెరుపెట్టలో కూడా నీళ్లు మోటార్లు పెట్టి వేసుకుంటూ సంతోషం. కానీ ఇమ్మీడియట్ గా మీరు ఏమని చేసి గ్రామ సభల తీర్మానం చేసి సార్ ఇమ్మీడియట్ గా మీరు ఆ తూము రిపేర్ చేయించాలి, కొత్త తూము చేయాలి. అది కాక మాకు ఊళ్ళో వాడుకునే నీళ్లు కూడా చెరువులకు వస్తున్నాయి. ఆ చెరువులకు కూడా రావడం లేదు. అవి వస్తే మాకు ఇంతమంది ఆదా అవుతుండే, అవి కూడా రావడం లేదు. ఇంకోటి అను కూడా ప్రాబ్లంలో ఉంది. ఊళ్ళో చెరువుది ఆ అను కూడా కొత్తగా మళ్ళీ నిర్మించాలని ఈ గ్రామ సభలో సమక్షంలో అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రతి రైతులకైతే ఇబ్బంది ఉంది. ఇంకొకటి రైతులు మేము తాండ్రు పోయి కాట చేపించుకుంటున్నా మాకు రైతు వేదికలని గవర్నమెంట్ సొసైటీ నుంచి వచ్చి మాకు ఈయన్ని కాట చేసి బిల్స్ ఇవ్వాలని అందరి సమక్షంలో కోరడం జరుగుతుంది. విషయంలో కొత్త దశలు ఉన్నాయి. ఈ నైట్ లేకుంటున్నా కరెంట్ డే లేకుంటున్నారు. 15 days నుంచి అకాల వర్షం కారణంగా మనకు తిరిగి అయితే మాకు ప్రాబ్లం లేదు. కొన్ని సమస్యలు వస్తున్నాయి. మేము కూడా నిద్ర లేదు. 15 days నుంచి ఏదో ఒక కారణంగా మేము నైట్ మొత్తం ఇబ్బంది పడుతున్నాం. సక్సెస్ చేస్తున్నాం. నాకు ఒకటే ఫోన్ చాలు, 2 ఫోన్లు అందుబాటులో ఉంటా. దాన్ని పక్కకి ఏదో ఒకటి చేసి సప్లై చేయగలుగుతాం. చేసిన సరే దాన్ని కూడా మేము చేస్తాం.